కొవ్వొత్తి ఇచ్చే వెలుగు విశ్వమంతా వ్యాపించిన కరిగిన మైనం మాత్రం తాను ఉన్న చోటే ఆగిపోతుంది. అలాగే విశ్వమంతా వ్యాపించే కీర్తిని గడించిన గొప్ప గొప్ప వారి గురువులు మాత్రం తాము ఉన్న చోటే మిగిలిపోయారు. అందుకే అంటారేమో, ఎందరో అసామాన్యులు కానీ వారి గురువులు మాత్రం అతి సామాన్యులు అని. తాను కరుగుతూ ప్రపంచానికి వెలుగునిచ్చే కొవ్వొత్తి లాంటిది ఉపాధ్యాయ వృత్తి అని ఒక కవి అన్నారు. అటువంటి ఉపాధ్యాయ వృత్తికి తన జీవితంలోని సింహభాగాన్ని అర్పించిన శ్రీ సాల్మన్ మేడూరి గారు పాస్టర్ మేడూరి డేవిడ్ రాజు ఎజ్రమ్మ దంపతులకు అయ్యంకి అనే గ్రామంలో ప్రథమ సంతానంగా జన్మించారు. ఆయనకు 3 చెల్లెళ్ళు, మేరీ గ్రేస్, దేవదర్శిని కుమారి, పరంజ్యోతి. ఆయన చిన్ననాటి నుంచే చదువు పట్ల, ముఖ్యంగా గణిత శాస్త్రం పట్ల ఆసక్తిని కనబరిచేవారు. సామాజిక జీవితంలో చదువుకి పెద్దగా ప్రాధాన్యత లేని కాలంలో, కుటుంబంలో ఎటువంటి భౌతిక దిక్సూచి లేని పరిస్థితిలో మొదటి తరం ఉద్యోగిగా ఎదగడం వెనక ఆయన పడిన కష్టం ఎనలేనిది. తాను 10వ తరగతి చదువుతూ 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవారు. టీచర్ కావాలనే ఆయన కోరికకు పునాది పడింది అప్పుడే. ఆయన ప్రాథమిక విద్య దొండపాడు, లోడిదిలంక, నాగేశ్వరరావుపేట, మోటూరు, అడ్డాడ గ్రామాలలో జరిగింది. ఇంటర్ గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీలోను, డిగ్రీ బందర్ నోబుల్ కాలేజీలోను ఆయన పూర్తి చేశారు. అంగ్లూరు డైట్ కాలేజీలోని మొట్టమొదటి బ్యాచ్లో టీటీసీ పూర్తి చేశారు. వారి తండ్రి గారైన ఎం డేవిడ్ రాజు గారికి హైని అమ్మ గారి పట్ల ఉన్న గౌరవం వలన శ్రీ సాల్మన్ గారు 1986వ సంవత్సరంలో హైని ఉన్నత పాఠశాలలో లెక్కల మాస్టర్గా జాయిన్ అయ్యారు. 1987వ సంవత్సరంలో చోరగొడి ఆశలత గారితో ఆయన వివాహం జరిగింది. వారికి 3 మగబిడ్డలు. పెద్ద కుమారుడు షాలెం రాజ్ మరియు పెద్ద కోడలు హేమమాధురి. 2వ కుమారుడు స్పర్జన్ రాజ్ మరియు 2వ కోడలు మౌనిక. 3వ కుమారుడు స్పందన్ రాజ్ మరియు 3వ కోడలు హాన్సీ. సాల్మన్ ఆశలత గారులకు 3వ కుమారుడు స్పందన్, హాన్సీ ద్వారా మనవడు జేడన్ డేవిస్ని, మనవరాలు మిన్నీని దేవుడు అనుగ్రహించారు. యవ్వన ప్రాయం నుంచి దేవుని పిలుపును గ్రహించుకున్న సాల్మన్ గారు వారి తండ్రి గారైన డేవిడ్ గారికి ఆయన పరిచర్యలో సహకరించేవారు. ఆ సహకారానికి వారి సతీమణి అయిన ఆశలత గారి సహకారము కూడా తోడైంది. దంపతులిద్దరూ దేవుని కృప వలన వారి తండ్రి గారైన డేవిడ్ రాజు గారి ప్రోత్సాహంతో దేవుని సేవలో యవ్వన ప్రాయం నుంచి విరివిగా పాల్గొనేవారు. దేవుని పిలుపు మేరకు సాల్మన్ గారు 2001వ సంవత్సరంలో పోతేపల్లి గ్రామంలో మెస్సయ్య ప్రార్థన మందిరం స్థాపించారు. 35 సంవత్సరాలుగా హైని ఉన్నత పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేసిన సాల్మన్ గారు విద్యను బోధించి, విలువలను జీవించి వేల మంది విద్యార్థులను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు. ఆయన కెరీర్ చరమాంకంలో 2022వ సంవత్సరంలో జెడ్పీహెచ్ఎస్ పెనుమల్లికి బదిలీ అయిన తర్వాత కూడా సాల్మన్ గారు అదే నిబద్ధత, చిత్తశుద్ధితో విద్యార్థులకు బోధించేవారు. తోటి ఉపాధ్యాయులకు ఆయన ఇచ్చే గౌరవము, అందించే సహకారం, విద్యార్థుల పట్ల ఆయన చూపించే ప్రేమ, తీసుకునే జాగ్రత్త, వారికి అర్థమయ్యేట్టు బోధించాలి అని ఆయన పడే తపన విద్యార్థులు మరియు సహోపాధ్యాయుల మనసు గెలుచుకునేలా చేశాయి. 3.5 దశాబ్దాలకు పైగా అలవాటు పడిన పరిస్థితులకు భిన్నంగా, విద్యా బోధనలో మారుతున్న విధానాలకు అనుగుణంగా తన్ని తాను మలుచుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం నేర్చుకొని విద్యను బోధించిన తీరు ఆయనలోని అనువర్తనా శక్తికి నిదర్శనం. 6 పదుల వయసులో కూడా 6 గంటలకు ముందే నిద్రలేచి అరగంటకు పైగా ప్రయాణించి 6 నిమిషం కూడా ఆలస్యం కాకుండా వారానికి 6 రోజులు రోజుకి 6 గంటల పైగా విద్యను బోధిస్తూ గడిపిన తీరు వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. ఉద్యోగం చేస్తూనే దేవుని సేవ కొనసాగిస్తూ
ఒక పక్క తండ్రిగా, మరో పక్క ఉపాధ్యాయునిగా, ఇంకో పక్క దైవజనునిగా ఆయన పోషిస్తున్న బహుముఖ పాత్ర, జీవిస్తున్న జీవితం, నిర్వర్తిస్తున్న బాధ్యత సమాజానికి ఒక మాదిరికరంగా ఉన్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొవ్వొత్తి వలె విద్యార్థులకు వెలుగునిచ్చి దారి చూపించి 38 సంవత్సరాల తన జీవితాన్ని కరిగించిన సాల్మన్ గారు తన ఉద్యోగ బాధ్యతను విరమించి సంపూర్ణంగా దేవుని పరిచర్యలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇవే మా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ సాల్మన్ సార్. యెహోవా దీవించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతితో నిన్ను కరుణించునుగాక. നമ്മെ കാക്കും കൃപയാൽ മറയ്ക്കും സമാധാനം തരും. Come on. మా మాస్టర్ గారికి కూడా మరి రిటైర్మెంట్ అయ్యాక ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు నిలబడి దేవుని యొక్క పరిచర్యలో ప్రభు చిత్తానుసారంగా నడవాలని నేను కోరుకుంటూ ఆయనకి హ్యాపీ రిటైర్మెంట్ చెప్తున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ సార్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ మామ, హ్యాపీ రిటైర్మెంట్ మామ మీకు. ఐఎమ్ షూర్ days almost 39 years has been so good to you as a whole. 39 years అంటే మీ ఎక్స్పీరియన్స్లో సగం ఉంటుంది నా ఏజ్. బట్ దెన్ ఇన్ని ఇయర్స్ మీరు బయటికి ఆ స్ట్రిక్ట్ అండ్ బోల్డ్ టీచర్ అయి ఉండొచ్చు కానీ బట్ దెన్ డీప్ డౌన్ ఇన్సైడ్ వీ ఆల్ నో దట్ యూర్ దట్ కేరింగ్ అండ్ జాలీ ఫాదర్, మామయ్య అండ్ తాతయ్య యాజ్ వెల్. ఇన్ని ఇయర్స్ మీరు చాలామందికి చాలానే చెప్పి ఉండొచ్చు కానీ బట్ దట్ స్మాల్ స్పాన్ ఆఫ్ టైం నేను మీ దగ్గర ఉన్నప్పుడు యూ వేర్ మై టీచర్ యాజ్ వెల్, దట్ ఐ కుడ్ రియలీ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్ అండ్ దట్ fellowship and that small bit of aggression as well that I really enjoyed, to be honest. But to be honest, it has been God's grace and God's goodness over you, Mama, which really strengthened you throughout your career from the beginning till the end. And నేను మీకు చెప్పే అంత ఉండకపోవచ్చు కానీ బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ విష్ యూ అ హ్యాపీ రిటైర్మెంట్ మామా. బాయ్ మామా, గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బీ విత్ యూ. బాయ్. సాల్మన్ మాస్టర్ అండి నాకు 2.5 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో ఆయన పనిచేసిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నాను. ఆయన నుంచి ఒక్క నెగటివ్ నేను గమనించలేదు. ఒక ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనకు ఉన్నాయి. ముఖ్యంగా సమయపాలన కావాలి ఉపాధ్యాయుడికి, అది 100% ఆయన సమయపాలన ఉంది. డెడికేషన్తో పనిచేసేవాడు. ఏ ఒక్కరోజు కూడా ఆయన నాకు పాఠశాల విధుల్లో నాకు పూర్తి సహకారంగా ఉండేవాళ్ళు. ఏనాడు నేను ఆయన విషయంలో నేను ఇంత చిరాకును కూడా ఆయనని చూడలేదు. పీరియడ్లు ఎక్కువైనాయని కానీ, నా టైం టేబుల్ సరిగ్గా లేదని కానీ, నాకు వర్క్ లోడ్ గురించి కానీ ఏ రోజు చక్కగా నేను కేటాయించిన నా టైం టేబుల్ని చక్కగా నిర్వహించేవారు. ఎప్పుడూ మాస్టరు సంతోషంగా పాఠశాలకు వచ్చేవాళ్ళు. డెడికేషన్గా తన బోధనని నిర్వహించేవాళ్ళు. విద్యార్థుల పట్ల ప్రేమ వాత్సల్యంతో ఉండేవాళ్ళు. పిల్లల్ని కసురుకుంటాం అలాంటివి ఎప్పుడూ చూడలేదు నేను. నాకు ఏ రోజు కంప్లైంట్లు పిల్లల మీద చెప్పడం కానీ, నాకు కన్వీనియంట్గా లేదని కానీ అనేవాళ్ళు కాదు. చక్కగా వచ్చి హ్యాపీగా డ్యూటీ చేసుకుని 2 సంవత్సరాల 11 నెలలు నాకు చిన్న రిమార్క్ లేకుండా ఒక ఆదర్శ ఉపాధ్యాయుడిలాగా పనిచేశారు. ఆయనకి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చాక కూడా ఆయన లీవులు పెట్టడాలు కానీ, లీవ్ మేనేజ్మెంట్ కూడా చక్కగా ఒక నెలకి 1-2 అలా పెట్టుకునేవాళ్ళు తప్ప సెలవులు పెట్టే విషయంలో కూడా ఏనాడు నాకు ఇబ్బంది కలిగించలేదు. ఆయన మరి 100% పాఠశాల విధుల్లో ఎటువంటి అలక్ష్యం లేకుండా చక్కగా నిర్వర్తించేవాళ్ళు. ఆయన డెడికేషను, ఆయన పాఠశాల పట్ల ఇష్టము, పిల్లల పట్ల మంచి అభిమానము కలిగి ఉన్నారు. మరి
ఆయన నేను చాలా సంతృప్తికరంగా ఫీల్ అవుతున్నాను. ఆయన ఈ పాఠశాలకు వచ్చి ఒక్కరోజు కూడా నన్ను విసిగించలేదు. ఏ విషయంలోనూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. చక్కగా బోధనలు చేసేవారు. మంచి ఉపాధ్యాయులు. ఒక్కనాడు కూడా నాకు ఈ లీవుల విషయం కానీ అసలు ఇది ఎటువంటి వాదనలు జరిగే పరిస్థితులు అసలు రాలేదు. హ్యాపీగా చేసుకెళ్ళేవాళ్ళు. మంచి మాస్టారు, ఒక మంచి ఉపాధ్యాయులు మా పాఠశాలలో పనిచేసి రిటైర్ అయినందుకు మేము గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ. మ్యాథ్స్ టీచర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సల్మాన్ గారికి రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు మాస్టర్తో ఉన్నటువంటి పరిచయం చాలా తక్కువే అయినప్పటికీ, అంటే 2 సంవత్సరాలు చాలా తక్కువ సమయం పరిచయం అయినప్పటికీ ఇద్దరం బాగా ఫ్రెండ్స్ లాగా మిగులుతాం. తర్వాత మ్యాథ్స్ మాస్టర్ ఇక్కడ టీచింగ్ స్టైల్ నాకు నచ్చుతూ ఉంటుంది. పిల్లలతో బాగా స్నేహంగా ఉంటారు మ్యాథ్స్ విషయంలో. తర్వాత 6-7 తరగతుల పిల్లలకి మ్యాథ్స్ని బాగా నూరిపోసేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. తర్వాత క్రమశిక్షణకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు మాస్టర్. చాలా సీరియస్గా ఉంటారు క్రమశిక్షణ విషయంలో. తర్వాత ఏది పోస్ట్ పోన్ చేయడానికి అయితే అస్సలు ఒప్పుకోరు. తర్వాత పిల్లలకి ఈ సంవత్సరం అయితే మ్యాథ్స్ మాస్టర్ జనవరిలో రిటైర్మెంట్ అయ్యే లోపే సిలబస్ నేను చేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ పూర్తవడం కోసం మ్యాక్సిమం క్లాసులు 6th, 7thలోనే ఉండేవాళ్ళు. ఇలా మ్యాథ్స్ సిలబస్ని చాలా వరకు అవజేసినట్టు నేను అనుకుంటున్నాను. మ్యాథ్స్ మాస్టర్ పిల్లలతో బాగా ఎఫెక్టివ్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు మ్యాథ్స్ మాస్టర్. తర్వాత ప్రతిరోజు నాకు చెప్తూ ఉంటారు ఈ పిల్లలు అవుట్పుట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మ్యాథ్స్ సరిగ్గా చేయలేకపోతున్నారని, లేకపోతే పిల్లల స్టామినా తగ్గిపోయింది, సరిగ్గా చదవట్లేదని, పిల్లల చదువు పట్ల ఎప్పుడు ఆతృత చూపుతూ ఉంటారు. ఇలా మ్యాథ్స్ టీచర్గానే కాకుండా ఈయన ఇంకా నాకైతే మనసు దోసుకున్న మాస్టర్. ఎలాగంటే సల్మాన్ గారు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తలో టీచర్గానే తెలుసు. తర్వాత 1 నెల 2 నెలల తర్వాత ఈయన పాస్టర్ కూడా అని తెలిసింది. అప్పుడు నేను అసలు అంటే ఒక పాస్టర్తో వర్క్ చేయటం ఇప్పటి వరకు నాకైతే తెలియలేదు. కానీ అసలు వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ అభిరుచులు కానీ వీళ్ళ అభిప్రాయాలు కానీ ఎలా ఉంటాయి అంటే మేమైతే పిల్లల్ని మాత్రమే తీర్చిదిద్దుతాం. వీళ్ళు బయట చర్చలో బోధనల ద్వారా ఇంకా ఇతర జనాలను కూడా తీర్చిదిద్దుతారు కదా. వీళ్ళు అసలు ఎలా ఉంటారు ఏంటి అలా అనుకునేవాళ్ళు. కనుక నాకు ఒక రకంగా ఇది ఒక గొప్ప అనుభూతి. నాకు సల్మాన్ గారితో వర్క్ చేయటం అనేది నాకు మంచి అనుభూతి. ఒక రకంగా టీచర్గానే కాకుండా పాస్టర్గా కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే వీళ్ళు చాలా చెప్తూ ఉంటారు కదా. అందుకు అది నాకు ఒక రకంగా థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్గా అనిపిస్తూ ఉంటుంది మాస్టర్తో కలిసి వర్క్ చేయటం. తర్వాత మాస్టర్ ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సల్మాన్ గారు. మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మరి ఎం సల్మాన్ గారు ఈ నెల 31వ తేదీ అనగా జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. మరి ఆయన గతంలో మచిలీపట్నంలో ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తూ ఉండేవారు. 35 సంవత్సరాలు నియర్ బై అక్కడ పనిచేసి ఆ తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్లో విలీనం కావటం చేత పెనుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రావడం, ఆ తర్వాత ఈ పాఠశాలలో గత 3 సంవత్సరాల నుంచి అహర్నిశలు పాఠశాల కోసం శ్రమిస్తూ పిల్లలకి మరి లెక్కల్ని తేలికగా అర్థమయ్యేటటువంటి రీతిలో పిల్లలందరికీ చెబుతూ పిల్లల యొక్క మన్ననల్ని, అలాగే ఉపాధ్యాయుల యొక్క మన్ననల్ని, అలాగే ప్రధాన ఉపాధ్యాయుల వారి యొక్క మరి ఆవిడతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ అందరికీ తనలో నాలుకలాగా ఉంటున్నటువంటి మరి మన లక్కల మాస్టర్ అయినటువంటి సల్మాన్ గారు రిటైర్ అవటం, భవిష్యత్తులో ఆయన మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి, అలాగే భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్ని, అలాగే వారి యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క మనవరాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా జీవితాంతం హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ
మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. టైం సమయపాలన చాలా ఖచ్చితంగా నిర్వహిస్తారు. విద్యార్థుల పట్ల సౌమ్యంగా ఉంటారు. అలాగే మా స్టాఫ్ పట్ల కూడా బాగా సౌమ్యంగా ఉంటారు. నాకు ఆయన కొలిగ్గా మాస్టర్గా ఇక్కడికి అపాయింట్ అవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రిటైర్ అయిపోతున్నందువల్ల నాకు కుడి భుజం లేకుండా అయిపోయినట్టుగా అయిపోతుంది. ఈయన చాలా మంచి వ్యక్తి, అన్ని విధాల అనుకూలమైనటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. ఈయన దగ్గర చేయటం నాకు చాలా ఆనందం, అదేవిధంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. రిటైర్ అవుతున్నటువంటి సందర్భంలో మీ శేష జీవితం అంతా కూడా ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా. హలో, నా పేరు వర్ధన్. మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి మ్యాథ్స్ సార్ సాల్మన్ సార్ ఈ మంత్ 31st రిటైర్ అవుతున్నారు. మ్యాథ్స్ సార్ అంటే సాల్మన్ సార్ అంటే ఏంటంటే పేరు పిల్లల టీచర్ అని ఆయనకు పేరు అన్నమాట. సో ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ సల్మాన్ సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మా మ్యాథ్స్ మెజిషియన్ సల్మాన్ గారికి, అలాగే మాటల మాంత్రికుడు, మంచి సహనశీలి, కురువృద్ధుడు మ్యాథ్స్లో అయినటువంటి సల్మాన్ గారికి నా సోషల్ స్టడీస్ సురేష్ మాస్టర్ తరపు నుంచి మీకు బెస్ట్ విషయం చెప్తున్నాను సార్. మీరు చక్కగా మీ 34-35 సంవత్సరాలు సర్వీస్ చేసి చక్కగా మ్యాథ్స్లో ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి మీరు చక్కగా పదవీ విరమణ అనంతరం మంచి శాశ్వత జీవితాన్ని పొందుకోవాలని, మా పిల్లలకి ఏమైనా డౌట్లు ఉంటే మరలా అప్పుడప్పుడు వచ్చి మీ యొక్క సమయాన్ని మాకు కేటాయించి డౌట్లు నివృత్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత మీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా ఆరోగ్యాలతో మీరు పిల్ల పాపలతో చక్కగా హ్యాపీగా గడపాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. My name is Sai Sridurga Priya from 7th class B section of roll number 1. సాల్మన్ సార్ బాగా చెప్పేవాడు మాకు లెక్కలు. నవ్వుతూ పాడుతూ అంతా చాలా బాగా ఉండేవాడు. మాకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉండేవాడు. ఆ సార్ వెళ్ళిపోతున్నారని మేము నవ్వుతూ పంపించమని కూడా చెప్పారు. మళ్ళీ సార్ బాగా చెప్పేవాళ్ళు. ఆల్ ద బెస్ట్ సార్. బి సెక్షన్ విత్ రోల్ నెంబర్ 34. నేను సార్ గారు వచ్చినప్పటి నుండి ఉంటున్నాను. 4th క్లాస్ నుండి మాకు మ్యాథ్స్ రాకపోతే సార్ గారు నేర్పించారు. అయితే ఆ సార్ గారు బాగా చెప్పేవాళ్ళు మ్యాథ్స్. నేను 7th వచ్చినాక కూడా పరీక్షలు ఆయన మూలంగా నేను బాగా రాశాను మ్యాథ్స్. అయితే ఆ సార్ గారు ఇప్పుడు వెళ్ళిపోతున్నందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఆల్ ద బెస్ట్ సార్. సాల్మన్ సార్ మాకు మ్యాథ్స్ బాగా చెప్తారు. సాల్మన్ సార్ వెళ్ళిపోతున్నందుకు మాకు బాధ ఉంది. మ్యాథ్స్ నాకు బాగా అర్థమవుతుంది. సాల్మన్ సార్ బాగా చెప్తారు. ఆల్ ద బెస్ట్ సాల్మన్ సార్. బాగా చెప్తారు సార్, మీరంటే మాకు చాలా ఇష్టం. వేదవర్షిని ఫ్రమ్ 7th క్లాస్ బి సెక్షన్ రోల్ నెంబర్ 36. నేను 4th క్లాస్ నుంచి చదువుకుంటున్నాను. సల్మాన్ సార్ దగ్గర లెక్కలు అర్థమైపోయినా అర్థమయ్యేలా పదే సార్ చెప్తారు. ఆల్ ద బెస్ట్ సార్. ప్రాబ్లమ్స్ మాతో ఆడుతూ పాటలో చెప్తారు. అర్థమయ్యేలాగా గణితం చెప్తారు. సార్ నాకు మార్క్స్ బాగా చెప్తారు. ఆడుతూ పాటలు బాగా చెప్తారు. మా తాతలు కూడా ఆడిస్తారు, పాటలు పాడతారు, చాలా సరదాగా చెప్తారు. పేరు నక్షత్ర. నేను 10వ తరగతి చదువుతున్నాను. సాల్మన్ సార్ మాకు 2022వ సంవత్సరంలో మా స్కూల్కి వచ్చారు. అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. మేము ఎటువంటి సందేహాలు సార్ని అడిగినా సరే సార్ ఎంతో ఓర్పుగా నేర్పుగా మాకు చెప్పేవారు. కనుక సాల్మన్ సార్ రిటైర్ అవుతున్న వలన మేము ఎంతో బాధపడుతున్నాము. సాల్మన్ సార్ మా పాఠశాలకు 2022లో వచ్చారు. నేను అప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు గణితం చెప్పేది మాకు సాల్మన్ సారే. అర్థం కాకపోయినా అర్థమయ్యేటట్టు చెప్తారు. లెక్కలు చేయబట్టే కొట్టినా తిట్టినా బుద్ధగిస్తూ లాలిస్తూ లెక్కలు చేయమని చెప్పేవారు. అందువల్ల సార్ రిటైర్ అవుతున్నందుకు బాధపడుతున్నాము. Morning everyone. Our teacher Mr. M. Salman sir for nearly the 40 decades
Sir has dedicated his life to shaping young minds and inspiring generations. We, the students of JP High School, Panumalli, are fortunate to have had Sir as our guide. His passion for mathematics was contagious, making even most complex concepts seem easy. But more than that, Sir taught us valuable life lessons, patience, persistence, and kindness. Sir's friendly demeanor and willingness made him help to beloved figure in our school. He had always a smile and a word of encouragement. Thanks, Sir, for being an exceptional teacher, mentor, and friend. We miss you dearly, but we are excited to see the amazing things you will accomplish in your retirement. Our teacher, Mr. M. Solomon, sir, for nearly 4 decades, sir dedicated his life to shaping young minds and inspiring generation. We, the students of JP High School, Penmalli, are fortunate to have had sir as our guide. His passion for mathematics was contagious, making even the most complex concepts seem easy. But more than that, sir taught us valuable life lessons, patience, persistence, and kindness. Thank you, sir, for being an exceptional teacher, mentor, and friend. Thank you. సార్ నా పేరు అభిరామ్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా మ్యాథ్స్ సార్ పేరు సాల్మన్ సార్. ఆయన 2022లో వచ్చారు మా పెనుమల్లి జడ్పిహెచ్ఎస్ హై స్కూల్కి. ఆయన 7th క్లాస్ మ్యాథ్స్ తీసుకున్నారు. అప్పట్లో నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అలాంటి మ్యాథ్స్ని కొట్టైనా తిట్టైనా నేర్పించారు. ఇప్పుడు నేను 2025 9th క్లాస్లోకి వచ్చాక నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం పెరిగింది. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఏ సబ్జెక్ట్ మీద అంత పట్టుదలతో చదివేవాళ్ళు కాదు. అలాంటిది అరే మ్యాథ్స్ సార్ సాల్మన్ సార్ మ్యాథ్స్ టెస్ట్ పట్టుకుని క్లాస్ రూమ్లోకి వస్తున్నారు అనగానే ఎక్కడున్న వాళ్ళైనా వచ్చి క్లాస్ రూమ్లోకి వచ్చి మ్యాథ్స్ని బాగా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఆ క్లాస్ రూమ్లో. అలాగే ఆయన హైనీ హై స్కూల్లో పనిచేశారు. ఆయనకు అక్కడ మంచి పేరు ఉంది. ఆయన రిటైర్మెంట్ కావున మేము మా క్లాస్మేట్స్ బాధపడుతున్నాం. హైనీ స్కూల్ నుంచి మన స్కూల్లో వచ్చారు ఎయిడెడ్ మాస్టర్. అప్పటి నుంచి కూడా మాతో అంతా మా హౌస్ దగ్గరే సార్ ఇల్లు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరితో. పిల్లలతో కూడా ఎప్పుడు చిన్నపిల్లలతో గడపాలని హ్యాపీగా చూస్తూ ఉంటారు. చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ రోజు మానరు. ఎంత వానైనా ఎంత వయసు వచ్చినా ఏజ్ వచ్చినా కూడా తను హ్యాపీగా ఉండడం, అందరితో సరదాగా మా కోఆపరేటివ్గా ఉంటారు. నా విషయమై కూడా ట్రాన్స్ఫర్ ఆ విషయంలో కూడా కొంచెం బాగా హెల్ప్ చేశారు. వెంటనే ఏ కష్టం వచ్చినా గబుక్కున అందరికీ హెల్ప్ చేసే మనిషి. చాలా హ్యాపీ. కాకపోతే ఆయన రిటైర్ అయిపోతున్నారు, మళ్ళీ మా స్కూల్లో కనపడరు. మాతో పాటుగానే చేశారు. ఆయన ఎలిమెంటరీ స్కూల్లోనే ఇక్కడే కూర్చుంటూ ఉంటారు. నాతో బాగా ఇదిగా ఉంటారు. థ్యాంక్ యూ. और हजारों पीढ़ियों पर तेरा घराना, तेरे बच्चे, उनके बच्चों के बच्चे. తనచాలి నీ పైన వెయ్యి తరాలు ఉండగాగా నీ వంశం సంతానం వారి పిల్లలు నీ పగలు నిన్ను రావెలు నీ వరమో నీ పోమో నీ కాయమో నీ చిక్కిమో ఎలేషు గుడే ఉండు కాలైలు మాలైలు వర్గైలు సెలగైలు అలుగైలు మగచీలు ఉనకాగురే సినిద్రారే